ఏటీవీ లోగో తోటి సిఎంఆర్ షాపింగ్ మాల్ పట్టుకొచ్చాడు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రేపు వచ్చేస్తుంది. తీగారము మనోహర్ మధు యాదవ్ వాళ్ళ బావని నేను. మనోహర్ మధు రమ భర్త నేను. ఓకే రైట్ వచ్చేస్తాను, రేపు వస్తుంది. ప్రస్తుతం మనం అతిపెద్ద గిరిజన జాతరకు ఇక్కడ మనకు మంత్రి సీతక్క గారు కూడా రావడం జరిగింది.
అట్లా అట్లా. మేము నర్సంపేట నుంచి వచ్చినామండి. మేము ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉంది మాకు. ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము. గత 10 టైమ్స్ నుంచి వస్తూనే ఉన్నాము. నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి నర్సంపేట నుంచి వచ్చినాం మేము. మాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇంకా 1-2 డేస్ ఇక్కడనే జాతర ఎంజాయ్ చేసుకొని మంచిగా తిరిగి వెళ్తాము. అమ్మవారి ఆశీస్సులతోని మంచి అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటూ దేవుడు మాకు మంచి జరుగుతుందని వస్తూ ఉన్నాం. బాగా జరుగుతూ ఉన్నది అంతే. మేము నర్సంపేట మేము 2-3 రోజులు ఉంటాం, వెళ్ళిపోతాం. మేము పాల్వంచ నుంచి వచ్చాము. అమ్మవారు అంటే మాకు బాగా భక్తి. 5 రోజులు ఉంటాం. 5 రోజుల తర్వాత వెళ్ళిపోతాం. మేము ఈరోజే వచ్చాము. మరి మేము 15 సంవత్సరాల కంచెలు వస్తాను. మంచిగా మాకు భక్తి ఉంటుంది. మంచిగా అన్నీ కలిసి వస్తాయి మాకు ఇక్కడికి వస్తే. అంటే ఇక అమ్మవారి మహిమ అంటే ఇక ఆమెది శక్తి మనకి అందరికి తెలిసిందే కదా. నేను చెప్పేది కాదు, అది అందరికీ తెలుసు. ఇక జరిగంటే ఆరోగ్యం బాగుంటుంది మాకు. మంచిగా హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది మాకు. వ్యాపారం అన్నీ బాగుంటాయి మాకు. అన్నీ మంచిగా ఉంటాయి. బస్సు సౌకర్యం కూడా అన్నీ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మంచిగా చేశారు. సీఎం గారు, కొత్త సీఎం గారు కూడా బాగానే చేశారు. ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు బాగుంది, మంచిగా ఉంది. ఏరియా కూడా ఇప్పుడు మంచిగా జనాలు ఎక్కువ లేకుండా అది లైన్ వెంబడి మంచిగా పద్ధతిగా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంది. మేము బస్సుకు వచ్చామండి. బస్సుకు వచ్చి మళ్ళీ ఆటోకి వచ్చాము. అంటే మేము ఫ్రీ ఉన్నా, మేము ఛార్జీ ఉన్నా మేము వస్తామండి. మేము వస్తాం. సరే, థ్యాంక్ యూ. మాది వైరా, ఖమ్మం జిల్లా. ఇట్లా బొట్లు పెట్టడానికి వచ్చాం. వస్తాయి 400, 500 అట్లా వస్తే అందరూ ఇయ్యరు డబ్బులు. డబ్బులు ఉన్న వాళ్ళు ఒక 5 రూపాయలు, 10 రూపాయలు వేస్తారు. తాళపెట్టు కొంతమంది రెండు చిల్లరలు ఇవ్వని వెళ్ళిపోతారు. మేము జాతర అయిపోగానే వెళ్ళిపోతాం. మేము వచ్చి వారం అవుతుంది. మేము ఒక 4 వచ్చాం. అంటే వదిన పిల్లల్ని వదిలిపెట్టి అక్క, వదిన, అత్తయ్య అట్లా వెళ్తాం. భద్రాచలం మా పుట్టిల్లు. భద్రాచలం కొని వెళ్తాం. ఇంక ఏ ఊర్లు తెలవదు. మేడారం, భద్రాచలం, ఇంక వైరా నాది అత్తగారి ఇల్లు. ఇంకంతే. మంచిగా ఉంటుంది. మేము ఏటేట వస్తాం. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం చిన్న జాతర కొని వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఇక గాజులు కొని అమ్ముతాం. గాజు ఈ ఫస్ట్ అమ్మేది. మొన్న ఒకసారి బొట్లు పెట్టాను కొత్త వాళ్ళని చూసి అమ్ముతాను, పెడతాను. ఇవి స్టార్ట్ చేసి ఉండాలి.
యొక్క లాభం మీ యొక్క వ్యాపారం కూడా మంచి లాభం. ఇక అంతే. రోజులు పెట్టుని పట్టుకుంటా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గూడూరు మండలం సీతానగరం. ఎప్పుడంటే నిలువెత్తు బెల్ల ఎవరు నిలువెత్తు బెల్ల నా నిలువెత్తు. అవును, ఈసారి తీసుకొచ్చినాం. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మేము 15 సంవత్సరాల కాడ నుంచి వస్తున్నాం. ఎన్ని రోజులు వచ్చారు మీరు? వచ్చే ఉదయం వచ్చినాం, 3 రోజులు ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి? ఇక మాకు మంచిగా అనిపించింది కాబట్టి వస్తున్నాం కదా. అందరం వచ్చినాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎట్లా ఉంటాయి? అమ్మవారి యొక్క మహిమ ఎలా ఉంటుంది? ఇక మహిమలు అంటే ఇక మనకు మంచి కావాలని అనుకున్నాం, మంచి అయింది కాబట్టి మళ్ళీ మన నిలువెత్తు బంగారం ఇస్తున్నాం. మీ రోజులండి ఇది పట్టుకున్నాను. కొంచెం వెనక్కి రండి, ఒక ఇళ్ళకి వెళ్ళి చూడు. మీరు ఎక్కడ వచ్చారు? ఎక్కడ చెప్పండి. మాది గూడూరు మండల్ సీతానగరం నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం కాకుండా ఈ జాతర జరిగినప్పుడల్లా అందరం కుటుంబ సమేతంగా వస్తాం. మా మొక్కులన్నీ అప్పచెప్పుకొని మళ్ళీ అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారు సమ్మక్క సారక్క వాళ్ళు. ఆ దయ వల్ల మేము బాగున్నాం. అందుకే నిలువెత్తు బంగారాలు కూడా మా పిల్లలకైనా మా మొక్కులన్నీ అప్పచెప్పుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటాను. ప్రతిసారి దర్శనానికి వచ్చి 3 రోజులు 3-4 వనప్రవేశం చేసేవారికి ఇక్కడే ఉన్నాం. చాలా